ప్రెగ్నెన్సీలో ఈ మంత్స్, వీక్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రెగ్నెన్సీ అనగానే 9 నెలలు అని చెప్పి అంటూ ఉంటాం వాడుక భాషలో. కానీ మేము క్యాలిక్యులేట్ చేసేది మీ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి 40 వీక్స్, అంటే దాదాపు 10 మంత్స్. ఇది ఎందుకు అవుతుంది? మనకి ప్రతి మంత్ తీసుకుంటే ప్రతి మంత్కి 28 డేస్ ఉండవు కదా, 30 ఆర్ 31 డేస్ ఉంటాయి. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 9 మంత్స్, అది అరౌండ్ ఒక 38 వీక్స్ వస్తుంది. మనకి లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అంటే టెక్నికల్గా మీరు అప్పటికి ప్రెగ్నెంట్ కాదు, ఓవులేషన్, ఫర్టిలైజేషన్ అవి ఇంకా అప్పటికి అవ్వవు కదా. సో 2 వీక్స్ కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ 40 వీక్స్ వస్తుంది. సో అది మాట మనకు. అందుకే కొంతమంది ఏంటంటే 10th మంత్ కూడా వచ్చేసింది, 10వ నెల వరకు మోసాను ఇలా అంటూ ఉంటారు కదా. సో ఇదే అది. మీకు సింపుల్గా మంత్స్ ఎప్పుడు మారుతున్నాయి అంటే నేను ఏ మంత్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నానో చూసుకోవాలి అంటే, సపోజ్ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ మీది January 1st అనుకోండి, February 1st మీరు 2nd మంత్లోకి ఎంటర్ అవుతారు, March 1st 3rd మంత్లోకి ఎంటర్ అవుతారు. మీరు అలా చూసుకోవచ్చు. ఈ వీక్స్ క్యాలిక్యులేషన్ మేము ఎల్ఎంపీ వైజ్ మేము చేసుకుంటాం. ఈ ఎల్ఎంపీ నుంచి మేము 1 వీక్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో 40 వీక్స్ ఇస్ టర్మ్ మాకు.